సన్హెద్రిన్ ప్రతినిధి అయిన రబ్బీ హెల్లిల్ వీస్ ఇలా వివరించారు. దేవాలయం ఆకస్మికంగా ఆకాశం నుండి దిగి రావాల్సిన అవసరం లేదు. దేవాలయ సేవలకు ఏకైక అడ్డంకి రాజకీయ పరిస్థితులు. అవి మారితే యూదుల చట్ట ప్రకారం వెంటనే బలులు అర్పించడం ప్రారంభించాలి. అందుకే ముందుగానే ఒక ప్రధాన యాజకుడిని సిద్ధం చేయడం అవసరం. రబ్బీ కహానే ప్రకారం రాజకీయ అనుమతి లభిస్తే దేవాలయ సేవలు ఒక వారం లోపు ప్రారంభించవచ్చు. నిర్మాణాలు త్వరగా సిద్ధం చేయవచ్చు. అందుకోసం యాజకుల శిక్షణ ఇప్పటికే జరుగుతుంది. ఇదంతా 2016 నుండి జరుగుతున్న సిద్ధపాటు. యూదులకు ఎర్రని పేయలు దొరకడానికి ముందే యూదుల ప్రధాన యాజకుడు నియమించబడ్డాడు. వారు కనుగొన్న ఎర్రని పేయలను 2023వ సంవత్సరంలో యూదులు ఇజ్రాయెల్ దేశానికి తీసుకువచ్చారు. అప్పటి నుండి ఇజ్రాయెల్ వారి మందిర స్థలం కోసం సన్నాహాలు చేస్తుంది. వారికి కావలసిన ఎర్రని పేయలు దొరికాయి. ప్రధాన యాజకుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇజ్రాయెల్ వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం పాప పరిహారార్థ బలి జరిగించడానికి సన్నాహాలు చేస్తున్నారు అని తెలిసి హమాస్ ఉగ్రవాదులు యూదుల మీద దాడి చేశారు. 1200 మంది ఇజ్రాయెల్ ప్రజలను చంపారు. 200 మందికి పైగా యూదులను